హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఒరిస్సా రుచులు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఆ వీడియో చేసి అయితే చాలా రోజులు అయిపోయిందని నేనైతే మంచి రెసిపీతో అయితే వచ్చాను. అదేంటంటే మొగలాయ్ చికెన్ బిర్యానీ రెసిపీతో అయితే వచ్చానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా మంది మొగలాయ్ చికెన్ బిర్యానీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు, కానీ అలా ఏం లేదండి. చాలా సింపుల్ మెథడ్లో అయితే చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా మీరైతే ఈ మొగలాయ్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఫుల్గా వీడియో అయితే చూసేయండి. చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద టొమాటోలు, అలాగే అరగంట సేపు నానబెట్టిన 15 జీడిపప్పులు, అలాగే అరగంట సేపు నానబెట్టుకున్న 1/2 కప్పు బాదం పప్పు, ఒక 2-3 దాల్చిన చెక్క ముక్కలు, 2 బిర్యానీ పువ్వులు, అలాగే ఇందులోనే ఒక 3 యాలకులు, 5-6 లవంగాలు వేసుకొని మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. నేనైతే ఇక్కడ బోన్స్ తో కలిపి తీసుకున్నాను. మీకు కావాలంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. ఈ చికెన్ అయితే ముందుగా మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా చికెన్ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకాస్త కలుపుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకొని దీన్నైతే మూత పెట్టుకుని 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్ లో మీరు నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోనే 1 కప్పు వరకు ఉల్లిపాయలను వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని దీన్నైతే మూత పెట్టుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే ఇంకో స్టవ్ వెలిగించి ఒక పెద్ద వెడల్పాటి పాత్రను పెట్టుకోవాలి. పెట్టుకొని ఇందులోనే ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం కరిగాక ఇందులోనే బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసుకోవాలండి. ఇలా బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని వేసుకొని ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంకాస్త ఫ్రై చేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకుందామండి. పుదీనా కూడా ఇలా తాలింపులో వేసుకుంటే బిర్యానీ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై చేసుకొని ఇందులోనే తగినంత నీళ్ళు అయితే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 కప్పుతో 4 కప్పుల నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. ఇలా 1 కప్పు తీసుకొని దీంతోనే 4 కప్పుల నీళ్ళ వరకు వేసుకొని దీనిలోనే తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని దీన్నైతే మూత పెట్టుకొని నీళ్ళని బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులోనే నేను ఏ కప్పుతో అయితే నీళ్లు వేసుకున్నానో ఆ కప్పుతోనే 2 కప్పుల వరకు బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ని నానబెట్టుకోలేదండి, డైరెక్ట్గా వాష్ చేసి అయితే వేసుకుంటున్నాను. ఇలా రైస్ని అయితే వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. రైస్ని అయితే 80% ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే చికెన్ కర్రీని అయితే చూద్దాము. చూడండి, చికెన్ కర్రీ అయితే ఇలాగైతే ఉడుకుతుంది. చూసారు కదండి, ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడైతే దీన్ని ఇంకొకసారి కలుపుకోవాలి, లేదంటే అడుగంటేస్తుందండి. మసాలాలన్నీ వేసుకున్నాం కదా. ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే ఉప్పు కారం టేస్ట్ అయితే చూసుకోండి. ఏదైనా తక్కువ అయితే ఇప్పుడే వేసుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ ఏదైనా ఇప్పుడైతే వేసుకొని కలుపుకొని దీన్ని అయితే మూత పెట్టుకోవాలి. ఇక్కడైతే చూడండి, రైస్ అయితే కుక్ అయిపోయిందండి. చూసారు కదా, 80% అయితే రైస్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా ఫుడ్ కలర్ అయితే వేసుకొని దీన్నైతే మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇంకో కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇక్కడైతే నేనైతే 4 ఎగ్స్ని అయితే తీసుకున్నానండి. 4 ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి.
ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఇంకాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇంకాస్త ఫ్రై చేసుకొని ఇదైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే చికెన్ కర్రీ ఎలా రెడీ అయిందో చూద్దామండి. చూసారు కదండి, చికెన్ కర్రీ అయితే చాలా బాగా రెడీ అయింది. ఇందులోనే ఒక 2 పుదీనా ఆకులు, అలాగే కొద్దిగా జీడిపప్పులు, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అయితే వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకొని కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన మొగలై చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. నెక్స్ట్ అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంది కదండి, దాన్ని అయితే ఒకసారి కలుపుకోవాలి. మెల్లగా కలుపుకోవాలండి, లేదంటే రైస్ అయితే ముక్కలైపోతుంది. ఇలా రైస్ మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే సగం రైస్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. సగం రైస్ని ప్లేట్లోకి తీసుకొని మిగతా సగం రైస్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మొగలై చికెన్ కర్రీని అయితే ఇలా వేసుకోవాలి. చికెన్ కర్రీ మొత్తాన్ని వేసుకోకుండా సగం కర్రీని మాత్రమే వేసుకొని చుట్టూ కూడా ఇలా సర్దుకోవాలండి. ఇలా సర్దుకొని ఇందులోనే ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ రసాన్ని పిండుకొని మిగతా రైస్ని కూడా దీని మీద అయితే వేసుకోవాలండి. ఇలా దీనిపైన మిగతా రైస్ని సర్దేసుకొని మిగతా చికెన్ కర్రీని కూడా ఈ రైస్ పైన అయితే వేసుకోవాలి. మొత్తాన్ని ఇలా అయితే వేసుకొని దీనిపైన కూడా ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకొని దీన్ని అయితే మూత పెట్టి సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన మొగలై చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్, మీరే చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, రైస్ అయితే అస్సలు విరగకుండా ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఈ ప్రాసెస్లో చేసుకుంటే బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అచ్చం మనం రెస్టారెంట్లో తిన్న బిర్యానీ టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా చేసుకుంటే చాలా సింపుల్ మెథడ్లో ఇలా చేసుకోవచ్చు మొగలై చికెన్ బిర్యానీ అయితే. ఈ కర్రీని కూడా మీకు కావాలనుకుంటే ఓన్లీ నెయ్యితోనే వండుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఆయిల్ యూజ్ చేశాను. మీరు ఆయిల్ కాకుండా నెయ్యితో కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చికెన్ కర్రీ చేసుకొని కూడా మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తీసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే ఇలా బిర్యానీ కూడా చేసుకోవచ్చండి. రెండిట్లో ఏదైనా సరే మీకు టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. చూసారు కదండి, సింపుల్ మెథడ్లో మొగలై చికెన్ బిర్యానీ ఎలా చేసుకున్నామో. మీరైతే ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే రెసిపీ వీడియో తప్పకుండా చేసి పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.